నమస్తే అండి. మీ అందరి మంచి ఆరోగ్యం కోరుకుంటూ మీ ఫ్యామిలీ డాక్టర్ కృపా బజాజ్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చేస్తుంది. ముందుగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. ఆరోగ్యవంతమైన మహిళ కుటుంబానికి ఒక శక్తి. అలాంటి మహిళలు తమ ఆరోగ్యాన్ని బ్యాక్ సీట్లో పెట్టేసి తమ కుటుంబాన్ని ఫ్రంట్ సీట్లో పెడతారు. ఈ మహిళా దినోత్సవం మనందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ప్లెడ్జ్ తీసుకుందాం. 5 సూత్రాలు పాటిస్తే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. మొదటిది సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్ డైట్. సెకండ్ది మంచి నిద్రలేమి ఎంతోమంది మహిళలు 100లో 90 మంది మహిళలకు ఉందని చెప్పేసి ఇండియన్ సర్వే ఒకటి చెప్పింది. మూడోది మంచి వ్యాయామం. కనీసం 30 నిమిషాలు మీరు రెగ్యులర్గా ఇంటి పనులు కాకుండా మీకంటూ మీరు 30 నిమిషాలు వ్యాయామానికి వెచ్చించుకోవడం చాలా చాలా ముఖ్యం. 4వది స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్. ప్రతి ఒక్కళ్ళ స్ట్రెస్ మీరు తీసుకొని దాన్ని భరించడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ చేయకండి. ఎక్కువ ఆలోచనలతో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న మహిళలు ఎంతోమంది ఉన్నారని చెప్పి ఒక సర్వేలో తెలియదు. 5వది ఒక వయసు దాటిన తర్వాత ఒక డిసిప్లైన్ లెవెల్లో యాన్యువల్ చెకప్స్ చేయించుకోవడం కానీ 6 మంత్లీ చెకప్స్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు షుగర్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే ఫ్రీక్వెంట్ అంటే వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months చేయించుకోండి. అలా కాకుండా ఏమీ లేకుండా ఉన్నట్లు అయితే కనుక మీ వెయిట్ కానీ మీ బాడీ కానీ అంతా కంట్రోల్లో ఉందంటే కనుక కనీసం సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోండి. మరి ఈ 5 సూత్రాలు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నుంచి పాటిద్దామని ప్లెడ్జ్ తీసుకుందాం. ఎందుకంటే ఆరోగ్యమైన మహిళే ఆరోగ్యమైన కుటుంబానికి పునాది.